ఎస్ బ్రేక్ మార్నింగ్ డీ లీడర్స్ మైసెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి. ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో ఒక మంచి గుడ్ న్యూస్ని పంచుకుందామని చెప్పేసి వచ్చాను. ఈ వీడియోని ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూసినట్లయితే ఆ గుడ్ న్యూస్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. రిక్వెస్ట్ ఒకటే, పూర్తి వీడియోని చూడండి ఫ్రెండ్స్. గుడ్ న్యూస్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించినవి మీతో షేర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మైసెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి. గత 7 years నుండి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ను వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ 7 yearsలో లాస్ట్ 5 years ఇండియాలో ఉన్న నెంబర్ 1 కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ గెయిన్ చేసుకోవడం జరిగింది. బట్ లాస్ట్ 2 years నుండి సనేజ్ మార్కెటింగ్తో పాటు కలిసి వర్క్ చేస్తూ ఉన్నాను. సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇది కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్, ఇది కూడా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీనే. ఎవరైతే నా వీడియో రెగ్యులర్గా చూస్తూ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ సనేజ్ కంపెనీలో లాస్ట్ 2 years జర్నీ గురించి మనం మాట్లాడితే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా వండర్ఫుల్ జర్నీ. బికాస్ ఈ లాస్ట్ 2 yearsలో ఇప్పటి వరకు 3 ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకోగలిగాను, 3 డొమెస్టిక్ ట్రిప్ని కంప్లీట్ చేసుకోగలిగాను. నా టీం నుంచి 7 పీపుల్స్ని ఫారెన్ ట్రిప్కి తీసుకెళ్ళటం, ఆల్మోస్ట్ 40 మందికి డొమెస్టిక్ ట్రిప్ని ఇప్పించటం, అదేవిధంగా చాలామందికి మంచి ఇన్కమ్ ఇప్పించటం. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఏదైతే డ్రీమ్ పెట్టుకొని మనం వస్తామో వాటిని ఈరోజు నిజం చేయగలుగుతున్నాం. ఇవేం చెప్పాలంటే, ఇంతకుముందు కొంతమంది లీడర్స్ XYZ కంపెనీలో ఉండి చాలా రోజులు, చాలా సంవత్సరం కష్టపడి ఏదైతే వాళ్ళు సంపాదించలేకపోయారో అటువంటి లీడర్ ఈరోజు సనేజ్ కంపెనీలో వచ్చి కూడా మిరక్కల్స్ ఇన్కమ్ని తీస్తున్నారు. దీనికి అన్నిటికీ కారణం వచ్చేసి ఏంటంటే, సనేజ్ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ కావచ్చు, సనేజ్ కంపెనీలో ఉన్నటువంటి ప్లాన్ కావచ్చు, సనేజ్ కంపెనీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు. ఈ మూడుకి ఒక పవర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దానివల్ల ఎవరైతే ఫెయిల్యూర్ లీడర్స్ ఉన్నారో, ఎవరైతే అక్కడ వర్క్ చేసుకోలేకపోయారో, అక్కడిక్కడ ఫెయిల్ అయిపోయి ఉన్నారో అటువంటి లీడర్ కూడా ఇక్కడ వచ్చి మిరక్కల్స్ సృష్టిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ లాస్ట్ 2 years నుంచి జర్నీ నిజంగా చాలా బాగుందండి. ఈరోజు సనేజ్ అనేది మన భారతదేశంలో, మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. మన ఏపీ తెలంగాణలో అయితే ఫాస్ట్గా గ్రో అవుతుంది. జస్ట్ ఏపీ తెలంగాణలో ఈ కంపెనీ లాంచ్ అయ్యి 2 years మాత్రమే అవుతుందండి. యాక్చువల్లీ కంపెనీ 2016 నుంచి మార్కెట్లో ఉంది. బట్ ఏపీ తెలంగాణలో లాస్ట్ 2 years నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఈ కంపెనీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఈరోజు మనం 2nd పొజిషన్లో ఉన్నాం. అండ్ ఈ లాస్ట్ 2 yearsలో చాలా వరకు మనం గ్రోత్ అయితే చూసాము. బట్ గుడ్ న్యూస్ వచ్చేసి ఏమంటే, ఈ 2 yearsలో ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నటువంటి టైం మనకి వచ్చేసింది. జూన్ 28వ తారీఖు రోజున, చాలా జాగ్రత్తగా వినండి, జూన్ 28వ తారీఖు రోజున హైదరాబాద్లో, ఏపీ తెలంగాణ హైదరాబాద్లో మొదటిసారి సనేజ్ కంపెనీ యొక్క బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ అవ్వబోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఇప్పుడు బ్రాంచ్ ఆఫీస్లోనే కూర్చున్నాను. బట్ ఇది ఇంకా ఆఫీషియల్గా అనౌన్స్మెంట్ అవ్వలేదు. 28వ తారీఖు రోజున ఇది ఆఫీషియల్గా ఓపెన్ అనేది అవ్వబోతుంది. గ్రాండ్ ఓపెనింగ్ అనేది చేయబోతున్నాం. మరి దానికి స్పెషల్ గెస్ట్ రావాలి కదా. స్పెషల్ గెస్ట్ ఎవరు అని చెప్పేసి మనం చూసినట్లయితే, ఏపీ తెలంగాణకి పరిచయం చేసినటువంటి వ్యక్తి, సనేజ్ కంపెనీని ఏపీ తెలంగాణలో పరిచయం చేసినటువంటి వ్యక్తి మిస్టర్ వీరనాయుడు గోల్ల అండ్ సనేజ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ఛగన్జీ రాథోడ్ గారు మొదటిసారి తెలంగాణకి రాబోతున్నారు. దేనికోసం అండి? బ్రాంచ్ ఆఫీస్ ఓపెనింగ్ కోసం రాబోతున్నారు. నాకు తెలుసు చాలామంది అనుకుంటూ ఉంటారు, సనేజ్ ఇంకా బ్రాంచ్ ఆఫీస్ వచ్చిందో రాలేదు. ఎస్, ఆ టైం రానే వచ్చింది. 28వ తారీఖు ఆఫీషియల్గా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. నేను పర్సనల్గా మీలో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్పలేను కాబట్టి వీడియో రూపంలో పర్సనల్ ఇన్విటేషన్స్ లాగా దీన్ని తీసుకోండి. ప్రతి ఒక్క వ్యక్తి, మీరు మీ టీంతో సహా, మీరు మీ ఫ్యామిలీతో సహా ఈ యొక్క ఓపెనింగ్ రోజున మీరు రావచ్చు. ఎక్కడికి రావాలి అని చెప్పేసి మనం మాట్లాడితే, హైదరాబాద్ కాచిగూడ మనకి ఎక్స్ రోడ్ ఏదైతే ఉందో, కాచిగూడ ఎక్స్ రోడ్ పక్కనే మనకి ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది. నేను మీకు లొకేషన్ పిన్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీకు నంబర్ కూడా కనబడుతున్నాయి కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసినా మీకు వాట్సాప్లో లొకేషన్ అయితే నేను షేర్ చేస్తాను. 28వ తారీఖు రోజున సనేజ్ మేనేజ్మెంట్ ఇక్కడికి రాబోతుంది. సో నేను మీ అందరికీ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, అట్లీస్ట్ 28వ తారీఖు రోజున వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. సనేజ్ అంటే ఏంటి, సనేజ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎండి ఎవరు, వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో ఒకసారి చూడండి. సో తెలుసుకోవడంలో తప్పు లేదు కదా అని చెప్తా. అవునా కదా? తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. సో ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఇలాంటి అన్ని
తెలుసుకుంటారు. అప్పుడు డెఫినెట్గా మీకు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. సో లీడర్స్, లాస్ట్ 2 ఇయర్స్లో నాకు చాలామంది లీడర్స్ కూడా కాల్ చేసి అడగటం జరిగింది, ఏంటి సార్ మీరు ఇంతకుముందు ఒక కంపెనీలో ఉన్నారు, ఇప్పుడు ఈ కంపెనీకి అసలు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి చాలామంది అడిగారు. చూడండి, ఎండ్ ఆఫ్ ద డే మనం మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాం, అవునా కదా? మార్కెటింగ్ ఫీల్డ్ అంటే ఎండ్ కన్జ్యూమర్ దాకా తీసుకెళ్లే వ్యక్తి మనం. ప్రోడక్ట్ ఎవరైనా తయారు చేస్తారండి, ఏ కంపెనీ అయినా ప్రోడక్ట్ తయారు చేస్తే కంపెనీ పెట్టడం ఒక 2 నిమిషాల పని కాదు. బట్ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని లాస్ట్ కస్టమర్ వరకు, ఎండ్ కస్టమర్ వరకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అటువంటి పని ఎవరు చేస్తున్నారో మనం చేస్తున్నాం. సో మార్కెటింగ్లో ఉన్నప్పుడు రైట్ కంపెనీ తోటి మనం ఎందుకు ఉండకూడదండి? రైట్ కంపెనీ అంటే నా దృష్టిలో రైట్ ప్రోడక్ట్ ఉండాలి, రైట్ ప్రైజింగ్ ఉండాలి, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్నో కంపెనీ గురించి మనం చూసాము, ఎన్నో కంపెనీ గురించి మనం విన్నాం, అవునా కదా? మీరు ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో గమనించండి, వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ అమ్ముతున్నారో ఆ ప్రోడక్ట్ మనకి అవసరమైన ప్రోడక్ట్ తక్కువ, అనవసరమైన ప్రోడక్ట్స్ ఎక్కువ. నేను మీకు దీన్ని ఒక చిన్న ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జనరల్గా ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తిరుపతికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. సో జస్ట్ ఊహించండి, నేను తిరుపతి వెళ్ళాను, గుండు కొట్టించి వచ్చాను. సో నాకు ఇప్పుడు జుట్టు లేదు అని ఫీల్ అవ్వండి కొద్దిసేపు, రైట్? సో నేను ఇంటికి రిటర్న్ వచ్చాను, హైదరాబాద్ రిటర్న్ వచ్చాను. అండ్ హైదరాబాద్ రిటర్న్ వచ్చిన తర్వాత మా ఇంటికి ఇద్దరు మార్కెటింగ్ చేసే వ్యక్తి వచ్చారు. జాగ్రత్తగా వినండి, స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఇద్దరు మార్కెటింగ్ చేసే వ్యక్తి నా ఇంటికి వచ్చారు. అందులో మొదటి మార్కెటింగ్ చేసే వ్యక్తి నాకు వచ్చి ఏం చెప్తున్నారంటే, సార్ మీరు ఒక పంచండి, నా దగ్గర ఒక మంచి దువ్వెన ఉంది, ఈ దువ్వెన ఒకవేళ మీరు కొంటే ఇది చాలా రోజులు నడుస్తాయి సార్, దీని క్వాలిటీ చాలా బాగుంటాయి, బ్లా 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 బ్లా. అదేవిధంగా రెండో మార్కెటింగ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రెండో మార్కెటింగ్ చేసే వ్యక్తి కూడా నా దగ్గరికి వచ్చారు, సార్ ఇప్పుడు మీకు జుట్టు లేదు కదా, ఒక పంచండి, నా దగ్గర ఒక మంచి హెయిర్ ఆయిల్ ఉంది, ఈ హెయిర్ ఆయిల్ని మీరు పెట్టుకుంటే నెల రోజుల్లోనే మీకు మంచి జుట్టు వచ్చేస్తుంది సార్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను ఒక కస్టమరే కదా, మీరు నాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు ముందు ఏ ప్రోడక్ట్ నేను కొంటాను, ముందు దువ్వెన నేను కొంటానా లేకపోతే హెయిర్ ఆయిల్ నేను ముందు కొంటానా? డెఫినెట్గా హెయిర్ ఆయిల్ని ముందు కొంటాను. ఎందుకు? ఇది నాకు ఇప్పుడు అవసరం. దువ్వెన కూడా అవసరమే, కానీ ఎప్పుడు అవసరమో? జుట్టు వచ్చాక. ఎస్ ఆర్ నో? సో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో మ్యాక్సిమం అంటే 99% కంపెనీలో దొరికే అటువంటి ప్రోడక్ట్ దువ్వెన లాంటి ప్రోడక్ట్సే. అంటే మనకి అవసరమైన ప్రోడక్ట్ తక్కువ, అనవసరమైన ప్రోడక్ట్సే ఎక్కువ. వాళ్ళు ఏదైతే అమ్మాలి అనుకుంటున్నారో వాటినే మనతో కొనుగోలు చేపిస్తున్నారు మన చేత. మనకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనుగోలు చేస్తున్నాం. నిజం చెప్పండి, మీ ఇంటి అవసరాలకి మీరు ఎంత కొంటారు, మీ బిజినెస్ కోసం మీరు ఎంత కొంటారు? డెఫినెట్గా ఫ్రెండ్స్, ఈరోజు బిజినెస్ కోసం అని, ఈరోజు పీవీ కోసం అని మనం ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది. బట్ సనేజ్లో ఉన్న గ్రేట్ న్యూస్ ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న జనాలు అవసరాలకి కొంటారు, పీవీ కోసమో బిజినెస్ కోసమో కొనరు, వాళ్ళ ఇంటి అవసరాలకి సామాన్ కొంటారు. సో ఇక్కడ అవసరమైన ప్రోడక్ట్ ఎక్కువ, అనవసరమైన ప్రోడక్ట్ తక్కువ. సో డెఫినెట్గా ఈరోజు చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి సనేజ్కి డిఫరెన్స్ ఇక్కడే ఉందండి. సో ఎవ్రీ ఐటమ్ అండి, ఉప్పు, పసుపు, కారం, బెల్లం, చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, సాంబార్ మసాలా, గరం మసాలా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్, గులాబ్ జామున్ మిక్స్, పచ్చడి, బిస్కెట్స్, ఇలాంటి ప్రోడక్ట్ ఏ ఇంట్లో యూజ్ అవ్వదండి. హెల్త్ సప్లిమెంట్ అన్ని ఇంట్లో యూజ్ అవుతుందో లేదో నాకైతే తెలియదండి, బట్ ఇలాంటి ప్రోడక్ట్ మాత్రం ప్రతి ఇంట్లో తప్పనిసరిగా యూజ్ అవుతుంది. సో సనేజ్లో రీపర్చేస్ రేషియో, మై గాడ్, 50, 60, 70% రీపర్చేస్ రేషియో ఉందండి. మన టీం కూడా చాలా పెద్దగానే ఉంటాయి అనుకోండి, కాకపోతే పెద్ద టీం అయినప్పటికీ కూడా సామాన్ కొనే వాళ్ళకి ఇంత. కానీ సనేజ్లో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవ్వగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ ఇక్కడ అన్ని కావాల్సిన ప్రోడక్ట్ ఉన్నాయి. ప్లాన్ ఈరోజు మార్కెట్లో దమ్దార్ ఉంది. ఈరోజు మార్కెట్లో ఎన్నో కంపెనీస్ వచ్చారండి, బట్ ఈరోజు ఇలాంటి ప్లాన్ని తీసుకురావాలి అంటే, ఆలోచించాలి అంటే, డబ్బు సంపాదించి ఇచ్చేటువంటి ప్లాన్ ఇది. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది. సో రైట్ టైంలో ఏపీ తెలంగాణలో ఈ కంపెనీ ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడే మనకి బ్రాంచ్ ఆఫీస్ రావటం జరిగింది. అండ్ ఇప్పుడు నుంచి చూసుకోండి, ఇప్పుడు వరకు జరిగే బిజినెస్ ఒక లెక్క అయితే ఈ రోజు నుంచి జరగబోయే బిజినెస్ ఒక లెక్క. సో డియర్ లీడర్స్, ఎవరైతే రైట్ కంపెనీ కోసం ఆలోచిస్తూ ఉన్నారు, రైట్ ప్రోడక్ట్ ఉండాలి, రైట్ ప్రైస్ ఉండాలి, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, రైట్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, మనమే ఏపీ తెలంగాణలో స్టార్టింగ్ స్టేజ్లో ఉండాలి. అట్లా అని చెప్పేసి మరీ కొత్త కంపెనీ ఉండకూడదు. అసలు ఉంటుందా లేదో, కంపెనీ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? డియర్ లీడర్స్, సనేజ్ కంపెనీ 2016 నుంచి మార్కెట్లో ఉంది. దట్ మీన్స్ 9 years రన్నింగ్. అంటే ఆల్రెడీ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసుకుంటూ ఈరోజు మార్కెట్లోకి వచ్చేసింది అనమాట. సో కాబట్టి 5 years అబవ్ వచ్చేసింది, కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. సో తెలుసుకోవడంలో తప్పు లేదు కదా, ఎస్ ఆర్ నో?
సో 28th రోజున ఆఫీస్ ఓపెనింగ్ ఉంది. ఎవరైనా సరే విజిట్ అవ్వచ్చు అండి. ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. రండి, చూడండి, నేను అవైలబుల్గా ఉంటాను. కింద నెంబర్ కనబడుతున్నాయి. ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ కాల్ మీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఇదే ఛానల్లో సనర్జీ రిలేటెడ్ చాలా వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. ఏదైనా డౌట్, క్వశ్చన్స్ వస్తే వెంటనే కాల్ చేయండి, మనం కలిసి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్.